ఆంధ్రప్రదేశ్లో త్వరలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. సింహం సింగిల్గానే వస్తుందని చెప్పే నినాదంతో రంగంలోకి వస్తున్నటువంటి జగన్ అధికారం చేజారిపోకుండా ఉండటం కోసం రకరకాల ప్రయోగాలన్నీ చేస్తూ ఉన్నాడు. ఏదో విధంగా అధికారం కుర్చీ కాపాడుకోవడమే సింగిల్ ఎజెండాగా వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేసి పారేసి తన గెలిపే జయంగా ముందుకు సాగుతూ ఉన్నాడు. క్షేత్రస్థాయిలో వాలంటీర్ల చేతిలో పెట్టుకొని ప్రతి కార్యక్రమానికి వాలంటీర్ల ద్వారా ఇటు డ్వాక్రా సంఘాల ద్వారా జనాన్ని మొబిలైజ్ చేసి ముందుకు సాగుతూ ఉన్నాడు. సిద్ధం అనే పేరుతో ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామంటూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10 కోట్ల రూపాయల ఖర్చుతో ఫ్లెక్సీలు తయారు చేసినట్టు వాళ్ళ మీడియాలో స్పష్టంగా వచ్చింది. ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ ఖర్చుతో ప్రభుత్వ కార్యక్రమంగా బటన్ నొక్కే కార్యక్రమం పేరుతో సభలు పెట్టడం, ఈ సభలకి డ్వాక్రా సంఘాలు ఇటు వాలంటీర్ల ద్వారా జనాభాని తరలించడం, దీనికి అటు కార్పొరేట్ విద్యా సంస్థల వాహనాలని రవాణా శాఖ అధికారుల ద్వారా బలవంతంగా తీసుకొని వాటిని ఉపయోగించుకోవటం, ఆ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో సభలు పెట్టే చోట ట్రాఫిక్ ఆపటం, తర్వాత పాఠశాలలు ఉంటే వాళ్ళకి ఆపటం, వ్యాపార సంస్థలు ఉంటే వాటి ముందు పట్టలు కట్టి వాటిని క్లోజ్ చేయటం. ఈ విధంగా ముఖ్యమంత్రి సభ అంటే ఆ ప్రాంతంలో ఒక వారం రోజుల దాకా ముందు వెనక ఎటువంటి కార్యక్రమాలు లేకుండా వ్యాపార వర్గాలు ఇతర వర్గాలు విలవల్లాడిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అంటే ఏంటి, ప్రధానంగా మనం బటన్ నొక్కుతా సుమారు 3 లక్షల కోట్లు బటన్ నొక్కాం, మనం గ్యారంటీ అధికారం మనకే గ్యారంటీ అనేటువంటి నిన్నటిదాకా కనపడి ఇప్పుడు జనం వద్దంటే వెళ్ళిపోతాను, దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నానంటూ ఒక నిర్లిప్తమైనటువంటి భావంతో వచ్చేశారు. ఒకవైపు ప్రతిపక్షాలు వైకాపా వ్యతిరేక ఓటు చీలకుండా జనసేన తెలుగుదేశం కలిసి ముందుకు సాగిపోయేట విధంగా ఉండటం, మరోవైపు జగన్ బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నాడనేది అటు వైకాపా నేతలు ఇటు బీజేపీ నేతలు అంగీకరించడం, ఈ నేపథ్యంలో సిద్ధం పేరుతో జరిపే సభలు వెలవెలబోవటం. అంతకుముందే సామాజిక యాత్ర పేరుతో ఎస్సీ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కలిపి నియోజకవర్గాల వారిగా ప్రభుత్వ ఖర్చుతో కీలకమైన ప్రాంతాల్లో బస్సు యాత్రలు పెడితే అవన్నీ కూడా ఫెయిల్ అయిపోయినాయి. దాంతో ఇప్పుడు సిద్ధం అనే పేరుతో ఆయా ప్రాంతాల్లో అంటే జిల్లాల వారీగా సభలు ఏర్పాటు చేయటం, ఆ సభల్లో రకరకాలుగా ప్రభుత్వ కార్యక్రమం అయినా కూడా ప్రతిపక్ష నేతలను తోలనాటం, 3 పెళ్ళిళ్ళు అంటాం, 5 పెళ్ళిళ్ళు అంటాం, రకరకాలుగా కామెంట్లు చేయటం అనేది పాత చరిత్ర. ఇప్పుడు కొత్త చరిత్ర ఏంటి, సోదరులు చెల్లెళ్ళిద్దరిని విమర్శించడం. అప్పుడు వివేకానంద రెడ్డి కుమార్తె సునీత, షర్మిల పిసిసి అధ్యక్షులు అయిన తర్వాత వీళ్ళిద్దరిని పరోక్షంగా అవహేళనగా మాట్లాడటం, వీళ్ళిద్దరు కనుక చంద్రబాబు ప్రమేయం ఉందంటాం, సాక్షి మీడియాలో వాళ్ళ గురించి క్యారెక్టర్ అసాసినేషన్గా వ్యాఖ్యానాలు రాయటం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, విధంగా సోదరుల్ని చెల్లెళ్ళను కూడా ఆ బంధుత్వాన్ని కూడా పరిగణలో తీసుకోకుండా కేవలం వైకాపాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. తన పదవి చేజారిపోయే అవకాశాలు ఉన్నాయని పదవి కుర్చీ మీద ధ్యాసతోటే బంధుత్వం లేదు, చెల్లెలు లేదు, అక్క లేదు, తల్లి లేదు, ఎట్లా పడితే అట్లా విమర్శలు చేయటం. సజ్జల భార్గవ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సోషల్ మీడియా షర్మిల మీద, తర్వాత వివేకానంద రెడ్డి భార్య మీద, తర్వాత కుమార్తె మీద అసభ్యంగా వార్తలు రాయటం. ఇప్పుడు అక్కడ అంటే కడప ఎంపీగా కానీ పులివెందుల ఎమ్మెల్యే కానీ వివేకానంద రెడ్డి సతీమణి సౌభాగ్యం ఆ రంగంలోకి వస్తుంది. దీనికి చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత సీఎం రమేష్, సుజనా చౌదరి, ఆదినారాయణ రెడ్డి, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా అండగా ఉన్నట్టు వాళ్ళందరూ ఫోటోలు పెట్టి సాక్షి మీడియాలో ఆధారాలు లేని వార్తలు వండి వాచి రాయటం, ఇట్లా రకరకాలుగా. అంటే ఏంటంటే ప్రధానంగా అధికారం జారిపోకూడదు, దీనికి నేను అన్నిటికీ సిద్ధంగా ఉన్నాను, అధికారం కాపాడుకోవడం కోసం నేను సిద్ధం అనేటువంటి నినాదంతో ముందుకు వచ్చినట్టుగా ఉంది. ప్రతి ప్రాంతాల్లో, ప్రతి కూడలి ప్రాంతాల్లో, పట్టణాలను మామూలుగా సెమీ అర్బన్లో కూడా సిద్ధం పెద్ద ఫ్లెక్సీలు హోర్డింగ్లు పెట్టడం, దానికి విచ్చలుడిగా డబ్బులు ఖర్చు చేయడం, ఈ పేరుతో సిద్ధం పేరు అనే ప్రైవేట్ కార్యక్రమమైన దానికి బటన్ నొక్కి ప్రభుత్వ కార్యక్రమాన్ని యాడ్ చేసి విచ్చలుడిగా మీడియాకి యాడ్లు ఇవ్వటం, ఇలా ఏదో విధంగా అధికారం కాపాడుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు కూడా ఇంకా సుమారుగా ఒక 2 వారాల లోపే ఎన్నికల షెడ్యూల్ వచ్చిందంటే వీటన్నిటికీ బ్రేక్ పడే అవకాశం ఉంది. ఒకవైపు ఇప్పటికి 6 జాబితాలు ప్రకటిస్తే సుమారుగా 30 మంది ఎమ్మెల్యేలు పార్టీ నుంచి బయటికి పోతా రాజీనామా చేసి ప్రత్యామ్నాయం చూసుకుంటా ఉన్నారు. ఏళ్లలో సగం మంది, కొంతమంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కొంతమంది టీడీపీ అధినేత చంద్రబాబు లోకేష్తో భేటీ అయ్యారు. ఇలా రాజకీయంగా ఉపద్రవం వైకాపా
నావ మునిగిపోయే దశలో ఉన్నని రాష్ట్ర వ్యాప్తంగా తెలుస్తూ ఉన్నా కూడా ఆయన మాత్రం నేను సిద్ధం అంటే మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్నాడా, ప్రభుత్వం నిలబెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడా, శత్రువుల మీద యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడా తెలియని పరిస్థితిలో సింహం సింగిల్గానే వస్తుందని చెప్పానని ఇటువంటి కామెంట్లతో ప్రభుత్వం ఏదో విధంగా ఎన్నికల ప్రచారాన్నే ప్రభుత్వ డబ్బుతో చేస్తున్నట్టుగా ఉంది తప్ప ఏదో ఒక హుందాతరమైనటువంటి రాజకీయాలు విమర్శలు ఉంటాయి, కానీ సహేతుకమైనటువంటి విమర్శలు గతంలో ఈ రాష్ట్రంలో పుచ్చలపల్లి సుందరయ్య, గౌతు లక్సన్న వంటి ప్రతిపక్ష సభ్యులు ఉన్నప్పుడు ఆ రోజుల్లో ప్రధానంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా విజయభాస్కర్ రెడ్డి కానీ, రాజశేఖర రెడ్డి కానీ, జనార్దన్ రెడ్డి కానీ, తర్వాత భవన వెంకట్రామ్, మర్రి చెన్నారెడ్డి లాంటి రోసయ్య ఇటువంటి నేతలు కూడా ప్రతిపక్ష నేతలని ఏ సందర్భంలో తోలనాడిన సందర్భం లేదు. సహేతుకమైన విమర్శ చేస్తే ప్రత్యేకంగా ప్రతిపక్ష నాయకుల్ని పిలిపించి మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ప్రభుత్వ పరంగా మేము చర్యలు తీసుకుంటామని ఆహ్వానించిన సందర్భాలు ఉన్నాయి. అనేక సందర్భాల్లో పుచ్చలపల్లి సుందరయ్య వంటి నేతలు అసెంబ్లీలో మాట్లాడుతుంటే మంత్రులు కూడా ప్రశాంతంగా అయిన సందర్భాలు ఉన్నాయి. అవన్నీ పోయి ఇప్పుడు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు, తర్వాత చంద్రబాబు నాయుడు సతీమణి తోలనాటం, లోకేష్ని తిట్టడం, ఇలా అసలు సందర్భం లేనటువంటి అసందర్భంగా అసెంబ్లీని వాడుకుంటా ఉన్నారు. అసందర్భ కార్యకలాపాలకి మంత్రులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతల మీద కేసులు, అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం, ఇలా ఆఖరికి చంద్రబాబు నాయుడు మీద కూడా తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయటం, ఇలా సిద్ధం, అన్నిటికీ సిద్ధం అన్నట్టు. అంటే వైకాపా నేతలు పూర్తిగా టీడీపీ నాయకుల మీద అన్ని రకాల చర్యలకి సిద్ధంగా ఉన్నట్టుగా ఓ సంకేతాలు ఇస్తా విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడతా ప్రభుత్వం, వైకాపా నేతలు విచ్చలవిడిగా ప్రభుత్వ డబ్బును ఖర్చు పెడతా తప్ప తిరిగి అధికారంలో రావడానికి వీలుగా ఒక గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉన్నారు. అది సభకు వచ్చే జనం ముఖ్యమంత్రి ప్రసంగానికంటే ముందే బలవంతంగా బయటికి పోతుంటే పోలీసుల ద్వారా వాళ్ళని అడ్డగించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇలా ఎన్నో వ్యయ ప్రయాసలు అంటే అధికారం కోల్పోకుండా, అధికారం చేజారిపోకుండా కాపాడుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి వీటన్నిటికీ ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందనేది మనం పరిశీలిస్తే సుమారుగా ఒక వారం 10 రోజుల్లో అంటే ఫిబ్రవరి 2-3 వారాల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చేదాకా ఈ పగటి వేషాలు ఎన్ని తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇది రాష్ట్ర